మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు, ప్రముఖ కవయిత్రి, అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, మూఢనమ్మకంతో అంటారో ఎలా అంటారో తెలియదు కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారు, నాకు ఆరోగ్య సమస్య ఉంటే, నాకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నేను ఈ స్తోత్రాలు చదువుకున్నాను, లేదంటే ఈ స్తోత్రాలు చదువుకోండి మీకు ఆ సమస్యలు తొలగిపోతాయి అంటూ ఉంటారు. మరి ఈ రెండింట్లో ఏది నిజం అంటారు? రెండు నిజమే. రెండు నిజమేనా? ఎందుకంటే మంత్రాలకు చింతకాయలు ఆలుతాయా అనేది తప్పమ్మ, నిజంగా కూడాను. ఈ మంత్రం అనేది ఏంటంటే ఒక ఫోన్ వైర్ లాంటిది. ఫోన్ ఎలక్ట్రిక్ మనము ట్యూన్ రేడియోలో స్టేషన్స్ పెడతాం కదా. రేడియో స్టేషన్ పెట్టినప్పుడు 93.5 రేడియోనా, ఏనా బీనా, అది వివిధ భారతీనా, ఇంకో స్టేషనా, కడపనా, చిత్తూరా, హైదరాబాదా అని అంటూ మారుస్తుంటాం కదా. మరి అవన్నీ ఎలా వస్తున్నాయి అంటే వేవ్స్ ద్వారా వస్తున్నట్టు కదా. ఒక ఎనర్జీ పాయింట్ని పెట్టి దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, మనం వింటున్నాం దాని ద్వారా, అంతే కదా. అలాగే మన పూర్వీకులు ఋషులు ఏం చేశారంటే శబ్దము అనే కొన్ని రకాలైన బీజాక్షరాలను ఇచ్చారు. ఢిల్లీకి ఫోన్ చేయాలంటే ఒక కోడ్ చేస్తావు కదా. మీ ఊరు ఏదో వనపర్తో కరీంనగర్ ఏదో అయితే ఆ ఊరికి వేరే కోడ్ ఉంటుంది కదా. నువ్వు ఆ ఊరిలో ఉంటే హైదరాబాద్ చేయాలంటే హైదరాబాద్ ఒకటి, బొంబాయిలో మీ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే ఫోన్ చేయాలంటే దానికో కోడ్ వేరే కదా. అంటే డిస్ట్రిక్ట్స్కి డైలీ యూఎస్కి అన్నిటికీ కోడ్ మారుస్తున్నావు కదా. అలాగా మనం కూడా ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క దేవుణ్ణి కొలవడానికి కొన్ని బీజాక్షరాలని ఇచ్చారు పెద్దవాళ్ళు. ఓం అనే బీజాక్షరము మనలో ఉండే పంచభూతాలు, బయట ఉండే పంచభూతాలు భూమి, గాలి, నీరు, సూర్యుడు, అలే 5 ఎలిమెంట్స్ బయట ఉంటాయి, మనలో కూడా 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 5 ఎలిమెంట్స్ ఎప్పుడైతే మనకు క్లోజ్ అయిపోతాయో అప్పుడు మనలో అనారోగ్యము, స్థిరత లేకపోవడము, బ్యాలెన్స్డ్ మైండ్ ఉండకపోవడము, ప్రతిదీ ఏదో ఇబ్బందికరంగా తోచడం జరుగుతుంది. అంటే భూతత్వం మనకు నశించిపోయిందనుకో బ్యాలెన్స్డ్ మైండ్ ఉండదు. స్వాధిష్టాన చక్రము రెండవది నీరు అనుకో, వాటర్ ఎలిమెంట్ మనలో తక్కువ ఉందనుకో పిల్లలు పుట్టరు, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి, ఒకరితో ఒకటి ప్రేమానురాగాలు ఉండవు, సెల్ఫిష్గా బిహేవ్ చేస్తూ పోతుంటారు. తర్వాత మణిపూరకు డైజెషన్ కెపాసిటీ ఉండదు. ఇవే అనారోగ్య కారణాలంటే వేరే ఏవో ఎక్కడి నుంచో రావు నాన్న. ఈ పంచభూతాలు విశ్వంలో ఉన్నాయి, మనలో ఉన్న పంచభూతాలకు డిటాచ్మెంట్ జరిగినప్పుడు, ఎప్పుడైతే డిటాచ్మెంట్ జరుగుతుందో, అటాచ్మెంట్ లేకుండా మనం బ్రతుకుతామో మనకు అనారోగ్యాలు వస్తాయి. దానికి పూర్వీకులు బాగా ఆలోచించి వాళ్ళు కొన్ని బీజాక్షరాలను పెట్టారు. తర్వాత మణిపూరక అనాహత చక్రం. అనాహత చక్రం అనేది గాలి, గ్రీనరీలో ఉండి గాలి హ్యాపీగా పీల్చుకోవాలి. ఆ గాలిని మనం ఎంజాయ్ చేస్తుంటే ప్రేమ, ఒక కృతజ్ఞత కలిగి ఉండడం, అది బుధుడు అన్నారు. దాని తర్వాత విశుద్ధి. ఆకాశాన్ని చూడకపోతే మనకు థైరాయిడ్ వస్తుంది. ఆకాశాన్ని రోజు చూడాలి, అది అంతర్యము. ఆకాశం శూన్యము, మనలో కూడా శూన్యంలో నుంచే శబ్దం పుడుతోంది. మనం ఇవాళ మాట్లాడుతున్నామంటే శూన్యంలో నుంచి వచ్చే అక్షరం, అక్షరంలో నుంచి వచ్చే పదం, పదంలో నుంచి వచ్చేదే వాక్యం, వాక్యంలో నుంచి వచ్చేదే భావం. ఒకదానికొకటి లింక్ నాన్న. తర్వాత ఇక్కడ ఉండేది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అనేది చంద్రుడికి సంబంధించిన ICU అనే ఒక చిన్న చిప్పు. ఈ చిప్పుని ఏమన్నారంటే చిత్రగుప్తుడు అన్నారు. చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే పాజిటివ్ ఎనర్జీ పాయింట్. ఇది ఎప్పుడైతే లోపం జరుగుతుందో, ఇవాళ ఒక తల్లిని హరాస్ చేసి, ఒక భార్యని హరాస్ చేసి, ఒక మేనత్తనో ఒక స్త్రీని ఎవరినైనా కాల్వడం కానీ కొట్టడం కానీ, నిమిషం హింసించి ఆమె బాధపడుతుంటే ఏడుస్తుంటే ఇంకా క్రూయల్గా ప్రవర్తించి ఆమె ఆస్తి లాక్కోవడం కానీ, ఆమెను సుఖపెడుతున్నామని మోసం చేయడం కానీ, ఆమెను ఉపయోగించుకొని చాలా రకాల ఏ రకంగా బాధ పెట్టినా, మానసికంగా కానీ శారీరకంగా కానీ మనసుతో కానీ ఒక స్త్రీని పెడితే మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుడతారు, హ్యాండిక్యాప్డ్ పిల్లలు పుడతారు. ఈ మధ్య ఆటిజము ఇవన్నీ రావడానికి అవే కారణాలు అవుతాయి. తర్వాత ఇది సహస్రార చక్రం. అంటే ఏంది, విశ్వంలో నుంచి వచ్చే ఎనర్జీ పాయింట్ను మనం రిసీవ్ చేసుకొని మన బాడీలోకి అందించే ఎనర్జీ పాయింట్. దానికి వాళ్ళు కొన్ని టెలిఫోన్ వైర్లకు ఎలాగైతే కనెక్షన్ ఇచ్చుకుంటున్నామో, మనం కోడ్ చెప్పుకుంటున్నామో, అలాగే మూలాధార చక్రానికి లం అనే బీజాక్షరం. తర్వాత ఉండేది మణిపూరక చక్రం, దానికి వం వం
మణిపూరక చక్రం, సూర్యుడు అని చెప్పాను కదా, బొడ్డు దగ్గర ఉండే చక్రం డైజెషన్ కెపాసిటీ, దానికి రామ్ అనే బీజాక్షరం. ఓకే. లం వం రం, ఇదేమో ఎం అనే బీజాక్షరం, ఇదేమో హమ్ అనే బీజాక్షరం. ఇక్కడ ఉండేది ఓం అనే బీజాక్షరం. ఎప్పుడైతే ఇట్లా కూర్చొని మెడిటేషన్ చేస్తూ 108 టైమ్స్ ఓం అని చేసినా అన్నీ యాక్టివేట్ అవుతాయి. మొత్తం అన్ని చక్రాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అన్నీ కూడా బయటుండే విశ్వంలో ఉండే అనంత విశ్వ చైతన్యం మనలో నుంచి ఇంట్లో మన బాడీలోకి రీఛార్జింగ్ కావడానికి ఓం ఒకటే. అదే 108 టైమ్స్ సూర్యుడు ఎదురుగా ఉండి చేయండి, మీకు అనారోగ్యాలు తగ్గిపోతాయని చెప్తుంటాను అనమాట నేను. ఇంకా అనారోగ్యాలు కొన్ని ఉంటాయి. శారీరకంగా మన శరీరంలో వేడి బాగా ఎక్కువ అవుతుంది. వేడి ఎక్కువైపోయి ఇంకా కొన్ని రకాలైన జబ్బులు, అంటే ఒకళ్ళని చూసి ఈర్ష్య పడుతూ పోతుంటారు నాన్న. అవును. నేను ఒక్కడనే బాగుండాలి, వాళ్ళు బాగుండకూడదని ఈర్ష్య పడుతూ ఎవరినన్నా వాళ్ళ మీద ఒక కచ్చ పెంచుకొని ఎప్పుడూ తిడుతూ ఉండి వాళ్ళనే తలుచుకుంటుంటే క్యాన్సర్ వస్తుంది. ఎవరిదన్నా సొమ్ము దొబ్బేసుకొని వస్తారు, వాడు సంపాదించుకున్న సంపాదన వీడు ఉద్యోగం చేసినా చేయకపోయినా వేరే వాళ్ళు దొబ్బేసుకొని వస్తారు. వాళ్ళకి డైజెషన్ కెపాసిటీ ఉండదు. మా దగ్గరకు వచ్చే కేసులు చూస్తూ అప్పుడు మేము అర్థం చేసుకుంటాం డైజెషన్ కెపాసిటీ లేదు. ఇంకొక సీక్రెట్ చెప్పనా, ఒకతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అమ్మ నాకు మోషన్ రాదమ్మా, నాకు ఇనిమా తీసుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇనిమా తీసుకుంటేనే మోషన్ వస్తుంది, ఏదో ఒక నర్వు ప్రాబ్లం అంట, అందుకని అది బయటికి రాదు. 3 రోజుల కొనాడు ఈయననే పోతాడట. మా నాయనకేమో పైల్స్ ప్రాబ్లం వచ్చింది. మేము 3 కొడుకులం, 3కి 3 రకాలుగా మోషన్. ఎందుకురా నాన్న, నువ్వేం చేసావురా నాన్న, మీరు మరి ఇంత ఉద్యోగం ఏం చేస్తారు మీరు, మీ ఏదన్నా గుడికి వెళ్ళి గుడి కడిగిరా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పాను నేను. చెప్తే ఏమన్నాడో తెలుసా నాన్న అతను, అమ్మ నేను మా తుర్కా ఆయనను మసీదు చేస్తాను. మరి మీరు ఎక్కడ బతుకుతున్నారు, ఎట్లా బతుకుతున్నారంటే, మేము ఒక ఇల్లు దొబ్బేసుకున్నామమ్మా, ఒకళ్ళ ఇంట్లో అద్దెకుండి అతని ఇల్లునే మా తాత తీసేసుకున్నాడు. మా తాత తీసేసుకొని తను సొంతంగా ఆయననే ఉంటున్నాడు. ఎప్పుడైతే ఒక ఇంటి ఓనర్ని నీవు కష్టపెడతావో, ఇంటి ఓనర్ని నీవు ఇబ్బంది కలిగిస్తావో, ఆ ఇంటిని నాది అనకుండా ఉంటావో, నీకు సొంత ఇల్లు రాదు. తర్వాత మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది. అతను ఎంత ఏడ్చింటాడో, నాకు ఇల్లు పోయిందని, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత కష్టపడి కట్టుకుంటే ఇల్లు వస్తుంది కదా. అందుకని వీళ్ళకి 3 తరాల బట్టి మోషన్ రాదంట దేవుడా. కాబట్టి ఈ విశ్వంలో మనం ఏం పని చేసినాము, ఎలా చేస్తున్నాము, ఏమొచ్చింది, మనకి ఎలాంటి రోగాలు వచ్చినాయి, దాన్ని బట్టి ప్రతిదీ మన పూర్వీకులు మనకు ఒక్కొక్క బీజాక్షరాలని. శ్రీదేవి ఖడ్గమాల చదివితే గనక ఎలాంటి రోగం ఉన్నా పోతుంది. శ్రీదేవి ఖడ్గమాల. శ్రీదేవి ఖడ్గమాలలో హ్రీంకారాసన గర్భిత నర్షికాం సౌం క్లీం కలాం బిభ్రతి సవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశం. అక్కడ ఉన్న షాకిని, ఢాకిని, హాకిని అంటారు. ఏంటి తెలిసినా నాన్న, మన కంటి పొరలో ఉండే ప్రాబ్లమ్స్, ముక్కు పొరలో ఉండేవి, తర్వాత చెవులో ఉండేవి, నోటిలో ఉండేవి, కంఠంలో ఉండేవి, హార్ట్లో ఉండేవి, కిడ్నీలో ఉండేవి, యూట్రస్లో ఉండేవి, ప్రతి పొరలు యాక్టివేట్ చేసే బీజాక్షరాలు అవన్నీ. కాబట్టి శ్రీదేవి ఖడ్గమాల 41 days చదివితే అనారోగ్యాలన్నీ పోతాయి, ఆరోగ్యవంతులం అయిపోతాం. సీక్రెట్ ఓమో ఒకటి, శ్రీదేవి ఖడ్గమాల ఒకటి. అనారోగ్య సమస్యల గురించి నేను శ్లోకాల గురించి అడిగాను. అనారోగ్య సమస్యలకి శ్లోకాలకి ఉన్న సంబంధం గురించి తెలియజేశారు. అలాగే ఉపయోగపడేటువంటి చిట్కా తెలియజేశారు. అంటే అమ్మవారి స్తోత్రాన్ని 41 రోజులు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పఠిస్తే కనుక ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మ చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సొల్యూషన్ ఈ వీడియోలో మనకు తెలియజేశారు. మీరందరూ కూడా ఏమైనా ఆరోగ్య సమస్య ఉంటే ఈ చిన్న స్తోత్రాన్ని పఠించడానికి ప్రయత్నించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.